ఈరోజు అనంతపురం జిల్లాకు వడ్డెర్ల సంఘంలో వడ్డెర్ల జాతిలో కమ్యూనిటీలో పుట్టిన రమాదేవి గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన కూటమి ప్రభుత్వము ఎంతో హర్షణీయము. ఎమ్మెల్సీగా ఇచ్చినందుకు మేము మా సంఘం తరఫున మా కులం తరఫున ఎంతో మంది కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈరోజు పాలాభిషేకం కూడా చేస్తున్నాం. అనంతపురం జిల్లాను మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన లోకేష్ గారు కానీ, అక్కడ కేంద్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ మా అనంతపురం జిల్లాకు ఎంతో గుర్తు పెట్టుకొని ఈరోజు మా కులానికి మా కమ్యూనిటీ మహిళకు ఈరోజు ఇచ్చినందుకు చాలా హర్షణీయంగా ఉంది. అలాగే గతంలో కూడా మన వడ్డే ఓబన్న గారికి ఇక్కడ జయంతి జరపడం కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మునుముందుగా మా కమ్యూనిటీని గుర్తించి ఇంకా వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ప్రకారంగా అంటే వాళ్ళ జనాభా ప్రకారంగా మాకు అనేక పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒక కృతజ్ఞతలు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. నా పేరు డి లక్ష్మీదేవమ్మ. నేను ఓసీసీఐ స్టేట్ ప్రెసిడెంట్ను. ఈరోజు శుభదినం. ఎందుకనగా ఈరోజు అనంతపురం జిల్లాలో బీసీ మహిళ అటువంటి మా వడ్డేర మహిళకు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి పదవులు మాకు ఇంకా ఎన్నెన్నో ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మేమంతా సమావేశమై అంత కలిసికట్టుగా ఇంకా మాకు ముందు ఇంకా కొన్ని పదవులు ఇవ్వాలి అని చెప్పి మేము గట్టిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా అన్ని వేళల ముందుకు మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అనంతపురం జిల్లాలోన రాయలసీమ మొత్తానికి కలిసి మా బీసీ సంఘంలోన అట్టడుగా వెనుకబడిన మా వడ్డెర కులాన్ని గుర్తించి బీసీ మహిళకి ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు. అలాగే ఇంకా రాయలసీమే కాకుండా కోస్తా సైడ్ కూడా అక్కడ ఉన్న మా వడ్డెర్ల కులాలను కూడా వాళ్ళు గుర్తింపు చేసుకొని అక్కడ కూడా ఇంకా ఎన్నో పదవులు మాకు సంబంధించినవి ఏదైనా ఉంటే ఇవ్వాలని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జై వడ్డెరా. ఇక్కడికి వచ్చేసిన మా వడ్డెర బంధువులందరికీ మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే మా వడ్డెర సోదరి అనంతపురం జిల్లాలో ఉన్న మా వడ్డెర సోదరి రమాదేవి గారు గవర్నర్ కోటాలో మాకు ఎమ్మెల్సీ పదవి మా వడ్డెర సోదరికి ఇచ్చినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ నాయకులకు, చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషం అంటే మాకెప్పుడు ఇదివరకు ఎప్పుడు చట్టసభలో కానీ, శాసనమండలిలో కానీ, శాసనసభలో కానీ మాకు ఎక్కడ స్థానం లేదు. ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు ఎక్కడ స్థానం లేదు. ఈరోజు మమ్మల్ని గుర్తించి, మా వడ్డెరలను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీజీ గారు కానీ వాళ్ళు ఒక సామాన్య కార్యకర్త, రమాదేవి గారు ఒక సామాన్య కార్యకర్త, అనంతపురం జిల్లాలో ఒక సామాన్య కార్యకర్త. ఆమె భర్త ప్రోత్సాహంతో ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తర్వాత అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తూ తర్వాత గత ప్రభుత్వంలో 47వ డివిజన్ కార్పొరేటర్గా చేసి కేవలం 37 ఓట్లతో ఓడిపోయినప్పటికీ పార్టీని నమ్ముకొని పార్టీకి కష్టపడి భార్యాభర్తలు ఇద్దరు పార్టీ కష్టపడి ఉన్నందుకు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆమెకి ఈ పదవి ఇవ్వడం అనేది చాలా సమంజసం, అది కరెక్ట్ కూడా. ఎందుకంటే మా పార్టీలో, మా తెలుగుదేశం పార్టీలో కానీ, ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ ఎవరైతే పార్టీకి కష్టపడతారో వారికే పదవులు దక్కుతాయనడానికి ఈ అమ్మాయి ఒక్కటి నిదర్శనం. మరియు ఈమె కాదు, ఎవరైనా సరే మా ప్రభుత్వంలో ఏ కార్యకర్త అయినా సరే, ఎన్డీఏ కార్యకర్త ఎవరైనా సరే, జనసేన కానీ, బీజేపీ కానీ ఎవరైనా కానీ వారు కష్టపడితే వారికి సముచిత స్థానము దక్కుతుందని చెప్పకనే చెప్పారు మన చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు, మోదీజీ గారు కూడా. పవన్ కళ్యాణ్ కూడా మాకు కూటమి ప్రభుత్వంలో చాలా కీలకం.
గవర్నర్ కోటాలో రావడం అంటే ఆషామాషి కాదు. మా వడ్డెర్లు అంటే అసలుకి మాకు ఇంతవరకు మేము వడ్డెర్లలో మాకు ఒక్క స్థానం కూడా ఎక్కడా లేదు. ఒక ఎమ్మెల్సీ కానీ లేదు, ఒక ఎమ్మెల్యే కానీ లేదు, ఏ స్థానము మాకు లేదు. కానీ ఈరోజు గవర్నర్ కోటాలో ఒక సామాన్య కార్యకర్త అయిన మా వడ్డెర సోదరి రామాదేవి గారికి వచ్చినందుకు మా ఆనందమో అనంతమో, అసలు ఆ సంతోషం చెప్పలేనిది. అంత సంతోషంలో ఉన్నాం. ఈ సంతోషంలో మేము ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేస్తున్నాం. రాష్ట్రంలోని వడ్డెర నాయకులు తర్వాత వడ్డెర సోదరులు అందరి తరపున ఎన్డీఏ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాం. మేము మా కృతజ్ఞతతో ఈరోజు గుత్తి R&B బంగ్లాలో సూరంశ వడ్డెరాల సంఘం ఆధ్వర్యంలో, ఆ సూరంశ వడ్డెరాల సంఘం అధ్యక్షుడు చిరంజీవి గారి ఆధ్వర్యంలో మరియు OCCI స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు OCCI ప్రెసిడెంట్ లక్ష్మీదేవమ్మ గారి ఆధ్వర్యంలో మేము కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ మా ఆనందాన్ని, మా హర్షాన్ని వ్యక్తం చేసుకుంటున్నాము. ఇదే కాదు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు మంచి పదవులు అంటే అర్హులైన వారికి చైర్మన్లుగా కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మేము ఎవరైతే ఆ పదవికి అర్హులైతామో వాళ్ళను ఎంచి మన గౌరవనీయులైన జయరామన్న గారికి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వారిని ఎన్నుకుంటే మేము కూడా మా పార్టీకి తరపున, తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ తరపున మేము ప్రజలతో మమేకమై మేము గెలిచి ఆయనకు మా కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దయచేసి మా వడ్డెర్లందరినీ గుర్తించి మాకు పదవులు ఇచ్చి మమ్మల్ని ఇంకా సామాజికంగా, ఆర్థిక స్థిరత్వాన్ని మాకు కల్పించి, రాజకీయ స్థిరత్వాన్ని కల్పించినప్పుడే ఏ కులమైనా కానీ ఒక రాజకీయ స్థిరత్వాన్ని కల్పించినప్పుడు ఆ కులం అభివృద్ధి చెందుతుంది. ఒక్కరు ఆ కులంలో అభివృద్ధి చెందితే అతను తన 100 మంది వాళ్ళ కులస్తులని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. కాబట్టి ఈ రాజకీయ స్థిరత్వం కోసం మాకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో గౌరవనీయులైన గుమ్మనూరు జయరాం గారు మాకు కొన్ని టికెట్లు ఇచ్చి, ఎక్కడైతే ఎక్కడైతే మేము గెలవగలుగుతామో అక్కడ మాకు టికెట్లు ఇచ్చి మాకు రాజకీయ స్థిరత్వం కల్పించగలసిందిగా ఈ సందర్భంగా కోరుచుంటూ మేము ఈ చిత్రపటాలకి ఫలాభిషేకం కార్యక్రమం మొదలు పెడుతున్నాం. జై వడ్డెరా, జై వడ్డెరా, జై సూర్యవంశ వడ్డెరాజుల సంఘం వర్ధిల్లాలి, జై సూర్యవంశ వడ్డెరాజుల సంఘం, జై సూర్యవంశ వడ్డెరాజుల సంఘం.